మొత్తం ట్రెండింగ్ హీరోగా మారిన సిద్ధుకి స్టార్డమ్ డీజే టిల్లుతోనే వచ్చింది అనుకుంటాం కదా. కానీ దాని వెనుకున్న ఆయన కష్టం పట్టుదల ఎందరికో ఆదర్శం. సిద్ధు జొన్నలగడ్డ 1988 ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జన్మించాడు. తల్లిదండ్రులు శ్రీమతి శారద, శ్రీ సాయి కృష్ణ జొన్నలగడ్డ. తల్లి శారద ఆల్ ఇండియా రేడియోలో సుమారు 25 ఏళ్ల పాటు పనిచేసింది. ఆమె ప్రభావంతో సిద్ధుకు సంగీతంపై ఆసక్తి పెరిగింది. 4 సంవత్సరాల పాటు తబలా శిక్షణ కూడా తీసుకున్నాడు. 5 సంవత్సరాల పాటు డాన్స్ కూడా నేర్చుకున్నాడు. బీటెక్ పూర్తి చేసిన తరువాత నటనపై తన మనస్సు మళ్ళినప్పటికీ చదువును వదల్లేదు. సినీ రంగంలో ప్రవేశించిన తరువాత కూడా MBA పూర్తి చేశాడు. సిద్ధు తన సినీ ప్రయాణాన్ని 2009లో ప్రారంభించాడు. నాగ చైతన్య నటించిన జోష్ సినిమాలో కళాశాల విద్యార్థిగా చిన్న పాత్ర పోషించాడు సిద్ధు జొన్నలగడ్డ. అప్పటికీ అతని కళలన్నీ పెద్ద హీరో కావడమే. అయితే చిన్న పాత్రలే అయినా నటనలో తన ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేసేవాడు. 2010లో ఆరెంజ్ చిత్రంలో సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. అదే ఏడాది భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. 2011లో సిద్ధుకు బ్రేక్ ఇచ్చిన చిత్రం లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధు రిషి అనే ప్రధాన పాత్ర పోషించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేకపోయినప్పటికీ నటుడిగా అతనికి మాత్రం మంచి గుర్తింపే తెచ్చిందండి. ఈ సినిమా ద్వారా సిద్ధు సినీ పరిశ్రమలో తన స్థానం ఏర్పరచుకున్నాడు. 2014లో తమిళ చిత్రం వళ్ళినంలో వంశీ పాత్రలో నటించాడు. అదే ఏడాది బాయ్ మీట్స్ గర్ల్ అనే చిత్రంలో, అలాగే రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఐస్ క్రీమ్ 2లో కూడా నటించాడు. తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత తేలికైన పనేం కాదు కదా. సిద్ధు కూడా సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రలు, ప్రాధాన్యత లేని క్యారెక్టర్లు కూడా చేశాడు. అయినా ప్రతి సినిమాను ఓ అవకాశం అనుకుని భావించి తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. 2016లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో హరి అనే పాత్ర పోషించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు సిద్ధుకి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత 2019లో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాలో శేఖర్ బాబు పాత్రలో నటించాడు. 2020లో సిద్ధు కెరీర్ కు కీలకమైన సినిమా కృష్ణ అండ్ హిస్ లీలా. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ అనే పాత్రను పోషించాడు. ఈ సినిమా OTTలో విడుదలై మంచి స్పందన పొందింది. ఈ సినిమా ద్వారా సిద్ధు నటుడిగానే కాకుండా రచయితగా, ఎడిటర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. సినిమా డైలాగ్స్ రాయడం, కథను అందించడం వంటి పనులను స్వయంగా చేశాడు. 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమా సిద్ధు కెరీర్ లోనే భారీ టర్న్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆయన డీజే టిల్లు పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను దోచేశాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో నటనలో కొత్తదనం తీసుకొచ్చాడు. ఈ సినిమా కోసం సిద్ధు ఎంతో కష్టపడ్డాడు. కథ, డైలాగ్స్, పాత్ర తీరు అన్నింట్లోనూ అతని హస్తం ఉంది. అందుకే సినిమా టాలీవుడ్ లో ఓ సంచలనంగా నిలిచిపోయింది. అట్లుంటది మనతోని అనే డైలాగు యువతలో విపరీతంగా ఫేమస్ అయింది. ఈ సినిమా తాను రాసిన డైలాగ్స్, కథనం, నటన అన్ని కలిసి సిద్ధుని ఒక యూత్ ఐకాన్ గా మార్చేశాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో సిద్ధుకి చాలా కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. సిద్ధు సినీ రంగంలో మాత్రమే కాకుండా సమాజానికి తన వంతు సహాయం అందించడంలో కూడా ముందుంటాడు. 2024లో తెలంగాణలో వచ్చిన వరదల సమయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా తండ్రి సాయి కృష్ణ జొన్నలగడ్డతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధు టిల్లు స్క్వేర్ ని కూడా చేశాడు. అది కూడా డీసెంట్ హిట్టే అబ్బా. ప్రస్తుతం నీరజ కోణతో తెలుసు కదా, ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ సినిమాలు చేస్తున్నాడు. సో ఇవి గనుక హిట్ అయితే టాప్ హీరో అయిపోతాడబ్బా. సిద్ధు కెరీర్ చూసుకుంటే అతని ప్రయత్నం, పట్టుదల, కష్టానికి నిదర్శనం. ఓ మామూలు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సాధారణ విషయం ఏం కాదు. కానీ తన టాలెంట్, హార్డ్ వర్క్, కథల ఎంపిక ద్వారా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ అంటే యూత్ లో క్రేజీ స్టార్ అన్నమాట. అతని సినిమాలు ప్రేక్షకుల్లో మాస్ అప్పీల్ తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ గా పెద్ద విజయాలు కూడా సాధిస్తున్నాయి. టిల్లు ఫ్రాంచైజీ ద్వారా సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసిన సిద్ధు భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలతో మన ముందుకి రాబోతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ కథ అంటే కేవలం ఒక నటుడి ప్రయాణం కాదు. అది ఓ సాధారణ వ్యక్తి కష్టపడి పైకెళ్లిన కథ. టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని నిరూపించిన ఉదాహరణ. మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో సిద్ధు మన ముందుకి రావాలని, తెలుగు సినీ ఇండస్ట్రీలో మరింత పేరు సంపాదించాలని మనందరం కోరుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.